హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనము ప్రీవియస్లో యాసిడ్స్ బేసిస్ గురించి తెలుసుకున్నాం కదా, అదేవిధంగా పిహెచ్ స్కేల్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ గురించి ఒకసారి నీట్గా తెలుసుకుందాం. సో ఒకసారి చూడండి, ఆక్సిడేషన్ అంటే రిడక్షన్, ఆక్సీకరణము క్షయకరణము మీకు తెలిసిందే కదా. ఇదంతా తెలుగులో ఉంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంగ్లీష్లో కూడా చేస్తున్నాను. చూడండి, రెండు చూడండి ఒకసారి. ఆక్సిడేషన్ Oxidation is a chemical reaction. Oxidation is a chemical reaction in which substances loses electron or gains oxygen or loss hydrogen. Losses electrons, లాస్ అయ్యేది ఎలక్ట్రాన్స్, అదేవిధంగా లాస్ అనేది హైడ్రోజన్, గెయిన్ అనేది ఏమవుతుంది ఆక్సిజన్. ఇంకో పాయింట్ చెప్తా చూడండి, ఆక్సిడేషన్ గెయిన్ ఆక్సిజన్ అని కూడా అంటాం. నెక్స్ట్ చూడండి, దీన్ని ఇక్కడ ఇది రియాక్షన్ తెలుసుకోవాల్సింది, మనకు థింకింగ్ రావాల. ఆక్సిడేషన్ ఎగ్జాంపుల్ చూడండి, 2 మెగ్నీషియం నెక్స్ట్ ఆక్సిజన్ రియాక్షన్ జరిగితే 2 MgO అని చూడండి, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. ఇప్పుడు ఈ మెగ్నీషియం ఏమైంది, ఆక్సిజన్ గెయిన్ చేసుకుంది, అదేమవుతుంది ఆక్సిడైజ్డ్ అంటాం. దీన్ని ఏమంటాము, ఈ ఎంజిఓని ఏమంటాము ఆక్సిడైజ్డ్. దట్ మీన్స్ ఆక్సిడైజేషన్, ఆక్సీకరణం. రిడక్షన్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్ విచ్ సబ్స్టెన్సెస్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమో రివర్స్, లాస్ ఆక్సిజన్ ఆర్ గెయిన్స్ హైడ్రోజన్. చూడండి, ఇటు సైడ్ అయితే లాసెస్ ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్స్, ఇటు సైడ్ అయితే గెయిన్స్ ఎలక్ట్రాన్స్ లాసెస్ అనేది ఆక్సిజన్. ఇక్కడ లాస్ అయింది చూడండి, గుర్తుపెట్టుకోండి, పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే పాయింట్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. నెక్స్ట్ రిడక్షన్ చూడండి, ZnO+C, జెడ్ అనేది సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, జింక్ ఆక్సైడ్ లాసెస్ ఆక్సిజన్ రెడ్యూస్డ్. ఓకే, పాయింట్ అర్థమైనట్లుంది, ఇది అనమాట. నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి, రస్టింగ్ ఆఫ్ ఐరన్. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, మనం చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. చూడండి, సింపుల్గా రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఆక్సిడేషనా రిడక్షనా అంటారు, ఆక్సిడైజేషన్. నెక్స్ట్ రెస్పిరేషన్, గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్. రెస్పిరేషన్ అంటే ఊపిరి పీల్చుకోవడం అన్నమాట. నెక్స్ట్ ఫోటోసింథసిస్, ఫోటోసింథసిస్ చూడండి, CO2 ఈజ్ రెడ్యూస్డ్. బ్లీచింగ్ అండ్ కంబషన్ చూడండి, ఏముంది అది కూడా ఆక్సిడైజేషనే. ఎగ్జాంపుల్ చెప్తానని చూడండి, ఏమంటున్నాడు, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఆక్సిడేషన్, రెస్పిరేషన్ గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్. నెక్స్ట్ ఫోటోసింథసిస్ CO2 ఈజ్ రెడ్యూస్డ్, బ్లీచింగ్ అండ్ కంబషన్ ఇవి రెండు ఆక్సిడేషన్. చూడండి, ఇవంతా ఏమి ఎగ్జాంపుల్స్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ చూడండి, ఆక్సిడెన్స్ దట్ కాజెస్ ఆక్సిడేషన్ ఇట్ సెల్ఫ్ గెట్స్ రెడ్యూస్డ్. రెడ్యూసింగ్ ఏజెంట్ చూడండి, సబ్స్టెన్సెస్ దట్ కాజెస్ రిడక్షన్ ఇట్ సెల్ఫ్ గెట్స్ ఆక్సిడైజ్డ్. ఇప్పుడు పాయింట్ చెప్తాను చూడండి, ఇవి రెండు డిఫరెన్స్ చెప్తాను చూడండి. టర్మ్స్ చూడండి, ఏమని చెప్తున్నాడు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమంటుంది, సబ్స్టెన్స్ దట్ కాజెస్ ఆక్సిడేషన్ అయితే ఇట్ సెల్ఫ్ గెట్స్ రెడ్యూస్డ్, అంటే అదంతా కదే రెడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ సబ్స్టెన్సెస్ దట్ కాజెస్ రిడక్షన్, ఈ టైం ఆక్సిడేషన్ ఏజెంట్ అయితే ఆక్సిడేషన్ జరిగితే ఏమవుతుంది, అదంతా కదా ఏమవుతుంది రెడ్యూస్ అవుతుంది. ఇది ఇటు సైడ్ ఏమవుతుంది, ఇటు సైడ్ ఆక్సిడైజ్డ్ అవుతుంది, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్లో. సింపుల్ రివర్స్ గుర్తుపెట్టుకోండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయితే రెడ్యూస్డ్ అవుతుంది ఇట్ సెల్ఫ్గా, అదే రెడ్యూసింగ్ అయితే ఆక్సిడైజేషన్ అయిపోతుంది, అదనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్ చూడండి, రిడాక్షన్ అంటే ఒకే టైంలో చూడండి, ఏ రిడాక్స్ రియాక్షన్ ఈజ్ కెమికల్ రియాక్షన్ విచ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కర్ సైమల్టేనియస్లీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ A+B, ఏ నుంచి బీకి ఒక ఎలక్ట్రాన్స్ అని ఏమవుతుంది గెయిన్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్.
గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ చెప్తున్నాం కదా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్. పాయింట్ అర్థమైనట్టుంది. ఇప్పుడు చూడండి అది ఎలా సార్ అంటే ఒకసారి చూడండి. ఇక్కడుండే ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళింది అంటే లాస్ అయింది. అంటే లాస్ అంటే పాజిటివ్ తీసుకున్నామంటే ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉండే గెయిన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ తీసుకుంటాం అంటే రివర్స్ తీసుకుంటాం. చూడండి ఇక్కడ పాయింట్ అర్థమైందో లేదో. మనకు మళ్ళీ ఏం సార్ ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం నెగిటివ్ తీసుకుంటాం అంటే ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందో అది గెయిన్ అయినట్టు, అంటే పాజిటివ్ అనమాట. అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి. అందుకే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. ఓకే, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే లాస్ అంటే ఏమైనా మైనస్ చేయాలి కదా సార్, అంటే ఇక్కడ పాజిటివ్ తీసుకుంటాం. ఇది కెమిస్ట్రీ రివర్స్లో. నెక్స్ట్ అదే చూడండి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ నెగిటివ్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడైంది గెయిన్, ఇక్కడికి. ఓకే, సింపుల్గా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే ఆక్సిడేషన్, అదే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే రిడక్షన్. సింపుల్ పాయింట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ Zn+CO4, జింక్ ప్లస్ కాపర్ సల్ఫైడ్. జింక్ సల్ఫైడ్ ప్లస్ కాపర్ సెపరేట్ అయిపోయింది. Zn is oxidized. Losses of electrons Zn2 plus 2e electrons. చూడండి లాసెస్ ఎలక్ట్రాన్స్ అయినాయి కదా ఇక్కడ 2. ఇక్కడ ఏమో ఈ సింబల్ అనేది లాస్ అనమాట. పాయింట్ గుర్తుపెట్టుకోండి. Zn2 plus 2 electrons. నెక్స్ట్ Cu2 plus reduced, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ Cu2 ప్లస్ 2e ఎలక్ట్రాన్స్ అయితే Cu. పాయింట్ అర్థమైనట్లుంది. సో ఇది ఏమవుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొకసారి రివిజన్ చేద్దాము ఆక్సిడేషన్ రిడక్షన్ని. సింపుల్, ఇంకోసారి రివిజన్ చేస్తాను చూడండి. సో ఆక్సిడైజేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడైజేషన్ అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, లాస్ ఆఫ్ ఆక్సిజన్. సింపుల్. ఇక్కడైతే ఏమి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్. ఆక్సీకరణము, క్షయకరణము. ఆక్సిడేషన్ ఎగ్జాంపుల్, రిడక్షన్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ 2mg మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్. సో 2MgO మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది గెయిన్ అయింది. దీన్ని ఆక్సిడైజ్డ్ అని కూడా అంటాం. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఎగ్జాంపుల్ ZnO ప్లస్ C. Zn+CO ఏమవుతుంది, జింక్ ఆక్సైడ్ లాసెస్ ఆక్సిజన్ లాస్ అయిపోయింది కదా, ఇది రెడ్యూస్డ్. నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్ ఇన్ ఎగ్జాంపుల్ చూడండి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అయితే ఆక్సిడైజేషన్. రెస్పిరేషన్ గ్లూకోజ్ ఇన్ ఆక్సిడైజ్డ్. ఫోటోసింథసిస్ CO2 ఈజ్ రెడ్యూస్డ్. బ్లీచింగ్ అండ్ కంబస్టన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ చూడండి. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏమి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏమి. సింపుల్. సబ్స్టెన్సెస్ దట్ కాజెస్ ఆక్సిడేషన్. ఒక సబ్స్టెన్స్ ఏదైనా ఆక్సిడేషన్ జరిగిందంటే అక్కడ ఏమవుతుంది, ఇట్ సెల్ఫ్ గెట్స్ రెడ్యూస్డ్. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అయితే ఏమవుతుంది, సబ్స్టెన్సెస్ దట్ కాజెస్ ఎనీ సబ్స్టెన్సెస్ రిడక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆక్సిడైజ్డ్. రివర్స్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. నెక్స్ట్ పాయింట్, రిడాక్స్ రియాక్షన్ అంటే సింపుల్ చూడండి. ఏ రిడాక్స్ రియాక్షన్ ఈజ్ ఎ కెమికల్ రియాక్షన్ విచ్ ఈజ్ ఆక్సిడైజేషన్ అండ్ ఆల్సో రిడక్షన్ అక్కర్స్ సైమల్టేనియస్లీ. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకే టైంలో జరగడాన్ని ఏమంటాము, రిడాక్స్ రియాక్షన్ అంటాం. అంటే ఆక్సీకరణము మరియు క్షయకరణము ఒకే దాని తర్వాత ఒకటి మార్పులు చెందితే, సైమల్టేనియస్గా చేంజెస్ అవుతే దాన్ని ఏమంటాము, రిడాక్స్ రియాక్షన్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి సింపుల్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ సైడ్ పాజిటివ్ అయింది చూడండి. నెక్స్ట్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్. పాయింట్ అర్థమైనట్లుంది. నెక్స్ట్ ఫైనల్ చూడండి. Zn+CO4 రియాక్షన్ జరిగితే Zn+SO4+CO అంటే జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ ఏమవుతుంది, జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. సో Zn+CO4 అంటే Zn ఏమవుతుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతుంది. అదే కాపర్ సల్ఫేట్ అయితే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. అయిపోయిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ కామెంట్ చేయండి. ఇంకా ఇదే విధంగా ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని వస్తాయి మీకు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.